స్వధర్మ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం భారత రాజ్యాంగానికి ఆత్మలాంటి ఒక విషయం గురించి చర్చించుకోబోతున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదు, అయినా సరే ఇదే అత్యంత కీలకమైన భావన. అదే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం. సరే, ఈ మొత్తం కథ ఎక్కడ మొదలైందంటే ఒకే ఒక ప్రశ్నతో. ఆ ప్రశ్న చుట్టూనే ఈ రాజ్యాంగపరమైన ఘర్షణంతా నడిచింది. అదేంటంటే భారతదేశంలో అత్యంత శక్తివంతమైనది ఎవరు? ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటా, లేక దేశానికి అత్యున్నత చట్టమైన రాజ్యాంగమా? ఈ ప్రశ్న వెనుక రాజ్యాంగంలోని రెండు శక్తివంతమైన ఆర్టికల్స్ మధ్య ఒక పెద్ద సంఘర్షణ ఉంది. ఒకవైపేమో ఆర్టికల్ 368, ఇది రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తుంది. మరోవైపు ఆర్టికల్ 13, ఇది ప్రాథమిక హక్కులను కాపాడుతుంది, వాటికి వ్యతిరేకంగా ఏ చట్టం చేసినా అది చెల్లదని చెబుతుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సరే, ఈ పోరాటంలో మొదటి రౌండులోకి వెళ్దాం. ఇక్కడ మొదట్లో పార్లమెంటుదే పైచేయిగా ఉంది. మొట్టమొదటి సవాలు 1951లో శంకరీ ప్రసాద్ కేసు రూపంలో వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా పార్లమెంటు వైపే మొగ్గు చూపింది. దాని అర్థమేంటంటే ఆ రోజుల్లో పార్లమెంటు తలుచుకుంటే ప్రాథమిక హక్కులతో సహా దేన్నైనా మార్చేయొచ్చు అనే అభిప్రాయం ఉండేది. ఇక్కడ కోర్టు లాజిక్ ఏంటంటే చాలా సింపుల్. ఆర్టికల్ 368 ప్రకారం చేసే రాజ్యాంగ సవరణ వేరు, ఆర్టికల్ 13లో చెప్పిన సాధారణ చట్టం వేరు అని చెప్పింది. ఇదే పాయింట్ను 1964 సజ్జన్ సింగ్ కేసులో కూడా మళ్లీ చెప్పడంతో ఇక పార్లమెంటు పవర్కి తిరుగులేదని ఫిక్స్ అయిపోయింది. అంతా ఇలాగే సాగిపోతుందా అనుకుంటున్న టైంలో 1967లో న్యాయ వ్యవస్థ ఒక ఊహించని, ఒక నాటకీయమైన మలుపు తీసుకుంది. మొత్తం ఆట రూల్స్నే మార్చేసింది. అదే చారిత్రాత్మక గోలక్నాథ్ కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు తన పాత మాటను తానే వెనక్కి తీసుకుంది. ప్రాథమిక హక్కులనేవి చాలా పవిత్రమైనవి, వాటిని మార్చడంగానీ తీసివేయడంగానీ పార్లమెంటుకు సాధ్యం కాదు అని ఒక సంచలన తీర్పిచ్చింది. ఇక కోర్టు ఇలా చెప్పడంతో పార్లమెంటు ఊరుకుంటుందా? తన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోటానికి వెంటనే రంగంలోకి దిగింది. 1971లో 24వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. ఈ సవరణతో ప్రాథమిక హక్కులతో సహా దేన్నైనా సవరించే అధికారం మాకుండి అని చాలా స్పష్టంగా ప్రకటించుకుంది. చూసారుగా, కోర్టు ఒకటి చెప్తే పార్లమెంట్ ఇంకోటి చేస్తోంది. ఈ ఘర్షణ వాతావరణం భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఒక మైలురాయిలాంటి రాజ్యాంగ కేసుకు దారితీసింది. ఈ టైంలైన్ చూస్తే మనకు మొత్తం కథ క్లియర్గా అర్థమవుతుంది. 1951లో పార్లమెంటుకు పవర్ ఇచ్చారు, 67లో లాగేసుకున్నారు, 71లో పార్లమెంటు మళ్లీ తీసుకుంది. ఈ అటూ ఇటూ లాగడంలో ఒక ఫైనల్ క్లారిటీ ఇచ్చిందే కేశవానంద భారతి కేసు. ఏకంగా 68 రోజులపాటు వాదనలు జరిగాయి. చివరికి కేవలం ఒక్క ఓటు తేడాతో, అంటే 7-6 మెజారిటీతో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఇచ్చింది. ఈ పరిష్కారంతో పార్లమెంటు సార్వభౌమాధికారానికి, రాజ్యాంగ ఆధిక్యతకు మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చింది. ఇక్కడే మన మౌలిక స్వరూప సిద్ధాంతం పుట్టింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సిద్ధాంతం రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదు, ఇది కోర్టు సృష్టించింది. సరే, సిద్ధాంతమైతే వచ్చింది, కానీ ఇది ఎంత పవర్ఫుల్ అనేది వెంటనే పరీక్షించబడింది. ప్రధాని ఎన్నికను కోర్టులు సమీక్షించకూడదు అని 39వ సవరణ తీసుకొచ్చినప్పుడు ఈ కొత్త సిద్ధాంతానికి మొదటి అగ్నిపరీక్ష ఎదురైంది. అప్పుడు సుప్రీంకోర్టు ఆ సవరణను కొట్టేసింది. ఆ తీర్పుతో ఇది కేవలం ఓ సిద్ధాంతం కాదు, ప్రభుత్వ చర్యలను నిలువరించగల ఒక బలమైన ఆయుధం అని నిరూపితమైంది. దీనికి కౌంటర్గా ఎమర్జెన్సీ టైంలో 42వ సవరణ ద్వారా పార్లమెంటు తమకు అపరిమిత అధికారాలు ఉన్నాయని ప్రకటించుకుంది. కానీ 1980 మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు దాన్ని కూడా కొట్టేస్తూ ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది. అప్పటి చీఫ్ జస్టిస్ మాటల్లోనే చెప్పాలంటే పార్లమెంటు సవరించగలదు, కానీ నాశనం చేయలేదు. ఎందుకంటే హద్దులేని రాజ్యాంగం అసలు రాజ్యాంగమే కాదు. ఇక లీగల్గా ఒక స్పష్టత ఇవ్వడం కోసం వామన్రావు కేసులో కోర్టు ఇంకో క్లారిఫికేషన్ ఇచ్చింది. ఈ సిద్ధాంతం అనేది కేశవానంద భారతి తీర్పు వచ్చిన తేదీ, అంటే ఏప్రిల్ 24, 1973 తర్వాత చేసిన సవరణలకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పింది. దీనివల్ల పాత సవరణల మీద అనవసరమైన కేసులు రాకుండా ఒక స్థిరత్వం వచ్చింది. ఇదంతా మనల్ని ఈరోజు మనం అర్థం చేసుకుంటున్న రాజ్యాంగంలో రాయకపోయినా రాజ్యాంగానికే పునాదిలాంటి ఈ సూత్రం దగ్గరికి తీసుకొస్తుంది. ఈ సిద్ధాంతం వల్లే మన రాజ్యాంగం ఒక సజీవ పత్రంలా ఉంది. అంటే మారే కాలానికి అనుగుణంగా మారే సౌలభ్యం ఉంది, అదే సమయంలో దాని ఆత్మను కాపాడుకునే దృఢత్వం కూడా ఉంది. అందుకే సుప్రీంకోర్టు మౌలిక స్వరూపం అంటే ఇదే అని ఒక లిస్ట్ ఇవ్వకుండా దాన్ని తెరిచి ఉంచింది. కాలంతో పాటు కొత్త విషయాలు ఇందులో చేరొచ్చు. సరే, ఇంతకీ ఇప్పటివరకు ఏ అంశాలను మౌలిక స్వరూపంలో భాగంగా గుర్తించారు? వాటిలో కొన్ని ముఖ్యమైనవి చూస్తే రాజ్యాంగం యొక్క సర్వోన్నతాధికారం, లౌకిక స్వభావం, సమాఖ్యవాదం, అధికారాల విభజన, న్యాయ సమీక్ష, ఇంకా న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం. అయితే గుర్తుంచుకోండి, ఈ లిస్ట్ ఫైనల్ కాదు, భవిష్యత్తులో ఇంకా పెరగొచ్చు. చివరిగా ఈ మొత్తం కథ మనకేం చూపిస్తోందంటే న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి సంరక్షకుడిగా తన పాత్రను ఎలా నిలబెట్టుకుందో చూపిస్తోంది. ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఈ మౌలిక స్వరూప సిద్ధాంతమనేది ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అవసరమైన ఒక రక్షణ కవచమా, లేక న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటి వ్యవహరించడమా? దీనిపై ఆలోచించండి.